తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. బ్లాగర్ టిప్స్ అండ్ ట్రిక్స్‌లో ఇప్పుడు నేను మీకు హౌ టు చేంజ్ యువర్ బ్లాగర్ టెంప్లెట్ అనేటువంటి ట్యుటోరియల్‌లో సెకండ్ పార్ట్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. సో మీరు ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ ట్యుటోరియల్‌ని చూసేసి ఈ ట్యుటోరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ట్యుటోరియల్‌లో నేను మీకు ఈ టెంప్లెట్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే విధంగా ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాలు, ఈ న్యూస్ రీల్‌ని ఏ విధంగా అప్లై చేయాలనే విషయాలు నేను అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయాలు మీకు తెలియకుండా మీరు ఈ ట్యుటోరియల్‌ని అర్థం చేసుకోలేరు. సో మీరు ఫస్ట్ పార్ట్‌ని వాచ్ చేసిన తర్వాత ఈ ట్యుటోరియల్‌ని చూడండి. ఓకే. ఎనీవేస్ ఇక్కడ మనం ఈ ట్యుటోరియల్‌లో కొన్ని మార్పులను ఏ విధంగా చేయొచ్చు, అంటే మన టెంప్లేట్‌లో మార్పులను చేయడం ద్వారా మనం మరింత అందంగా మన వెబ్‌సైట్‌ని మలుచుకోవచ్చు. సో ఏంటి ఆ మార్పులు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే మీకు రైట్ సైడ్‌లో లేదా ఇక్కడ బ్లాగర్ అకౌంట్‌లో లేఅవుట్ అనే ఆప్షన్‌ని మనం తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. సో రైట్ సైడ్‌లో రైట్ సైడ్ బార్ అనేది ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడ్వర్టైజింగ్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇది కావాలనుకుంటే మీరు తీసేయొచ్చు టైటిల్‌ని. తీసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క యాడ్సెన్స్‌కి సంబంధించినటువంటి కోడ్‌ని మీరు ప్లేస్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క అడ్వర్టైజింగ్ అనేటువంటి విడ్గెట్‌ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. లేదా మీకు వద్దు అనుకుంటే గనుక మీరు ఇక్కడ రిమూవ్ బటన్ పై క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే. తర్వాత ఏం చేయాలి మీరు? ఓకే. లీవ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత సేవ్ అరేంజ్‌మెంట్, ఆ తర్వాత వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఆ విడ్గెట్ వెళ్ళిపోయినట్లు చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి అడ్వర్టైజింగ్ అనే విడ్గెట్ ఉంది ఇక్కడ లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే సో ఇది మనం క్లోజ్ చేస్తాం. ఇది ఇప్పుడు మనం చేసినటువంటి మార్పులకు అనుగుణంగా ఉంది. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ పాపులర్ అని ఉంది కదా. ఈ విడ్గెట్‌లో మనకేంటంటే వీటిని విడ్గెట్స్ అని అంటారు. ఓకే. సో ఇక్కడ ఇవి కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా విడ్గెట్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఈ విడ్గెట్‌లో మీకేంటంటే పాపులర్ పోస్టులు అనేవి కనిపిస్తున్నవి. కానీ ఇక్కడ 10 పోస్టులు ఉంటే మనకు 10 పోస్టులు కనిపిస్తున్నవి. దాన్ని తగ్గించడం ఎలా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ పై, ఎడిట్ బటన్ పై మీరు క్లిక్ చేయొచ్చు. లేదా మీరు ఇక్కడ లేఅవుట్ లోపల, అంటే బ్లాగర్ అకౌంట్ లోపల లేఅవుట్ అనేటువంటి ఆప్షన్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. సైడ్ రైట్, ఓకే, సైడ్ బార్ రైట్ అనేటువంటి ఈ ప్లేస్‌లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు నెక్స్ట్ ఉన్నటువంటిది మోస్ట్ పాపులర్ విడ్గెట్. ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు విడ్గెట్ లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్ప్లే అప్ అంటిల్ 10 పోస్ట్ అని ఉంది కదా. ఈ 10 పోస్ట్స్ కాకుండా మీరు 5 పోస్ట్ సెట్ చేసి ఏం చేయొచ్చు అంటే సేవ్ చేయొచ్చు. ఓకే. మోస్ట్ పాపులర్ అని ఉండొచ్చు, లేదా మీరు దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ టైమ్ లాస్ట్ 30 డేస్, లాస్ట్ 7 డేస్, ఆల్ టైమ్ లేదా లాస్ట్ ఇయర్. ఓకే. ఆల్ టైమ్ అనేది ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే చాలా పాపులర్ అయినటువంటి పోస్టులు, అంటే మీ వెబ్‌సైట్‌లో లేదా బ్లాగ్‌లో ఎక్కువగా చూస్తున్నటువంటి పోస్టులు, ఓకే, పాపులర్ పోస్టులు అనేవి మీకు డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. సో ఇవన్నీ యాక్చువల్లీ మీకు తెలిసి ఉండాలి. ఓకే. సో అందుకనే చెప్తున్నాను. సో ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ 5 పోస్ట్స్ అనేవి కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. ఓకే. సో అదే విధంగా మీరు ఇక్కడ క్రిందకొస్తే ఒకసారి. ఓకే. సో మోస్ట్ పాపులర్ విడ్గెట్ కింద కూడా ఉంది కదా, అంటే బాటంలో. సో ఈ బాటంలో ఉన్నటువంటి ఈ విడ్గెట్‌ని కూడా మీరు సేమ్ అదే విధంగా ఎడిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీరు ఓన్లీ లాస్ట్ 30 డేస్‌లో ఉన్నటువంటి పాపులర్ పోస్ట్‌లని మీరు చూపించాలనుకుంటే గనక అదే విధంగా మీరు షో చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ కేవలం ఒక 3 పోస్టులే చూపించాలనుకుంటున్నారనుకోండి బాటంలో. ఓకే. సేవ్ బటన్ పై క్లిక్ చేశాను. సేవ్ అరేంజ్‌మెంట్, ఆ తర్వాత వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేశాను. చూడండి. సో ఇక్కడ ఇదివరకు మన బ్లాగ్ పరిస్థితి, అంటే మన బ్లాగ్ ఏ విధంగా ఉంది అనేది, అండ్ ఇక్కడ ఇప్పుడు కొత్త లుక్ అనమాట. అంటే మనం చేసినటువంటి చేంజెస్ అప్లై అయిన తర్వాత. ఓకే. సో ఫస్ట్ ఈ విధంగా ఉంది, అండ్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా మీరు తేడాన్ని తెలుసుకుంటూ మార్పులు చేర్పులు అనేవి చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఓకే,
ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ పాపులర్ అనేది 3 పోస్ట్స్ మాత్రమే వచ్చింది. అండ్ ఇక్కడ రీసెంట్‌గా మీరు ఐ మీన్ పోస్ట్‌లో ఏ విధంగా ఉంటుందంటే, మనం ఇచ్చినటువంటి విధంగా అది చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం లాస్ట్ 30 డేస్‌లో ఉన్నటువంటి పాపులర్ పోస్ట్‌లను మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ పోస్ట్‌లు ఎలాంటివి అంటే, ఇది ఆల్ టైమ్ అన్నమాట. అంటే మనం బ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటిల్ టుడే. ఓకే. టిల్ టుడే మనకు పాపులర్ అయినటువంటి పోస్ట్‌లని ఇక్కడ చూపిస్తుంది. సో, అది ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ పాపులర్‌కి, అక్కడ ఉన్నటువంటి మోస్ట్ పాపులర్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ అంతే కాకుండా మనం ఇక్కడ స్మార్ట్ ఫోన్ అని ఉంది గదా! ఇక్కడ స్మార్ట్ ఫోన్‌కి బదులుగా వేరే ఆప్షన్ ఏదైనా ఇచ్చేయొచ్చు. ఓకే. సో, వేరే ఆప్షన్ అంటే షార్ట్ స్టోరీస్ అని పెడుతున్నాను చూడండి. అంటే మన కంటెంట్‌కి తగినట్టుగా షార్ట్ స్టోరీస్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క లేబుల్‌ని మనం ప్రీవియస్ ట్యుటోరియల్‌లో చూసాం. అదే విధంగా ఇక్కడ లేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఏంటి అనేది నేను ఆల్రెడీ చూపించడం జరిగింది. ఓకే. మీ యొక్క లేబుల్‌ని మీరిక్కడ ఎంటర్ చేయండి. అంటే మీరు ఏ లేబుల్‌కి సంబంధించినటువంటి పోస్ట్‌లు ఇక్కడ డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారో ఆ లేబుల్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. అదే విధంగా సేవ్ అరేంజ్‌మెంట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేసినట్లయితే మనకు అది తెలిసిపోతుంది. ఓకే. సో, ఇక్కడ కింద చూసినట్లయితే మీరు షార్ట్ స్టోరీస్‌కి సంబంధించినటువంటి పోస్ట్‌ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకే. సో, అంటే ఇక్కడ ఈ విధంగా లిస్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ మోస్ట్ రీసెంట్‌కి సంబంధించినటువంటి చేంజెస్. ఓకే. సో, ఇక్కడ లేఅవుట్‌లో ఓకే. ఇది గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నాననేది మీరు మరోసారి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే ఓకే. అయినా అర్థం కాకపోతే నాకు ఒకసారి మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను డెఫినిట్‌గా చూపిస్తాను. ఓకే. విడ్గెట్ 3 ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇది విడ్గెట్ 1, ఇది విడ్గెట్ 2 అండ్ ఇది విడ్గెట్ 3 ఓకే. సో, అదే విధంగా ఇక్కడ మీకు పోస్ట్ నేమ్ లేదా టైటిల్ అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ మోస్ట్ పాపులర్ ఉంది. ఇక్కడ షార్ట్ స్టోరీస్ అంటే మనం ఇందాక స్మార్ట్ ఫోన్ అని ఉన్నటువంటి దాన్ని షార్ట్ స్టోరీస్‌గా మార్చాం. అండ్ ఆ తర్వాత మోస్ట్ రీసెంట్ అని ఉంది కదా! ఇది థర్డ్ విడ్గెట్. సో, దీంట్లో మీరు ఏం చేయొచ్చు అనంటే, ఇక్కడ మోస్ట్ రీసెంట్‌లో ఏం చేయాలంటే మనం ఇక్కడ డిఫాల్ట్ అనేది పెట్టేయాలి అంతే. ఓకే. డిఫాల్ట్ ఇచ్చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే. అండ్ అదే విధంగా మీకు ఇక్కడ ఓకే. ఇక్కడ కావాల్సిన చేంజెస్ అనేవి మనం చేయడం జరిగింది. సో, సేవ్ బటన్ పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేశాను. సో, చూడండి మోస్ట్ రీసెంట్ పోస్ట్స్ అనేవి ఇక్కడ వస్తున్నవి విత్ థంబ్‌నెయిల్ ఓకే. విత్ థంబ్‌నెయిల్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. సో, ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ పాపులర్ అనే దాంట్లో మీకు కొంత కంటెంట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడేమో పెద్దగా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం చిన్నగా వస్తుంది. సో, ఈ విధంగా మనం వేరియేషన్‌తో పాటుగా ఓకే. ఒక అందమైన లుక్‌ని తీసుకురావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విడ్గెట్‌కి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి విడ్గెట్‌కి, అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి విడ్గెట్‌కి కూడా ఆహ్, తేడా అనేది మనం ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అది మనకు టెంప్లేట్ ఆ అవకాశాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే చాలా చక్కగా మన యొక్క టెంప్లెట్‌ని ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ ట్యుటోరియల్‌లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అండ్ ప్రీవియస్ ట్యుటోరియల్‌ని గూడా మీరు చక్కగా చూసిన తర్వాత ఈ ట్యుటోరియల్‌ని చూసుంటే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమయ్యి ఉండేది. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇది కాకుండా ఓకే. సో, ఇక్కడ మనం మన యొక్క లేబుల్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఉన్నవి. అండ్ ఇక్కడ ఫేస్‌బుక్ అని ఉంది గదా! ఈ ఫేస్‌బుక్ అనేటువంటిది ఏంటి అనేది చూడాలి. సో, ఇక్కడ లేబుల్స్ పై ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో, లేబుల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సో, ఆల్ లేబుల్స్ ఆల్ఫాబెటికల్లీ అంటే సార్టింగ్ ఇది. డిస్‌ప్లే క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ అనేది క్లిక్ చేశామనుకోండి. ఓకే. లిస్ట్ కాకుండా క్లౌడ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఎలా ఉంటుంది? సేవ్ పై క్లిక్ చేయండి ఒకసారి. సో, ఇది రీలోడ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, క్లౌడ్ పై క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది చూడండి. అంటే హారిజాంటల్‌గా చూపిస్తుంది మనకి. ఓకే. మన యొక్క లేబుల్స్‌ని హారిజాంటల్‌గా మనం చూపించాలనుకుంటే గనక మనం క్లౌడ్ అనేది తీసుకోవాలి. లేదా మనకు కావాల్సింది లిస్ట్‌గా చూపించాలనుకుంటే గనక లిస్ట్ పై క్లిక్ చేయవచ్చు. ఓకే. సో, ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఆహ్, వెబ్ డిజైనింగ్‌లో
అంటే వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్‌ని చూసి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేర్చుకోకుంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌లో మీకు అది అందుబాటులో ఉంది. అది నేర్చుకోండి. అప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లేబుల్స్‌ని అద్భుతమైన బటన్స్‌గా ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ ట్యుటోరియల్స్‌లో చూపించబోతున్నాను. అది మీకు రావాలంటే మీకు సీఎస్ఎస్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే. సో అప్పుడు మీరు అది నేర్చుకోండి. ఓకే. లేదా మీరు ఈ ట్యుటోరియల్‌ని మీరు చూసినా గూడా మీరు చక్కగా దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మీకు నేర్పించిందేంటంటే ఇది లిస్ట్ లాగా ఏ విధంగా చూపించాలి లేదా హారిజాంటల్‌లో క్లౌడ్ లాగా అంటే చిన్న చిన్న బటన్స్ లాగా ఏ విధంగా చూపించాలనేది మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ లిస్ట్ అనేది పెట్టినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ క్లౌడ్ అనేది పెట్టినప్పుడు ఇందాక చూపించిన విధంగా కనిపిస్తుంది. అండ్ షో నంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటే ఇక్కడ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ చూడండి సేవ్ బటన్ పై క్లిక్ చేశాను నేను. ఓకే. ఇది రీలోడ్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ తీసేస్తున్నాను. అక్కర్లేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటే ఈ లేబుల్‌లో ఎన్ని పోస్టులు ఉన్నవి అండ్ ఈ లేబుల్‌తో ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది ఇక్కడ మీకు ఈజీగా చూపిస్తుంది. అండ్ ఒకసారి మళ్ళీ క్లౌడ్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ట్యుటోరియల్ కొంత లాగ్ అవుతుందని నాకు చాలామంది చెప్తున్నారు. అంటే కొంతమంది యాక్చువల్లీ. సో నేను ఫాస్ట్‌గా చెప్తే మీకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ఆ విధమైనటువంటి కంప్లెయింట్స్ రావడం వల్లనే నేను కొంత స్లోగా చెప్తున్నాను. ఎవరికైనా కొంత ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫాస్ట్‌గా చెప్పి కొంతమందికి అర్థమయ్యేటువంటి ట్యుటోరియల్ చేయడం కంటే స్లోగా చెప్పి చాలా మందికి దాదాపు అందరికీ అర్థమయ్యే ట్యుటోరియల్‌ని మేక్ చేయాలనేది నా ఉద్దేశ్యం. ఓకే. సో ప్లీజ్ కోఆపరేట్. ఓకే. సో ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. కానీ ఇది మీకు నచ్చకపోవచ్చు. సో లిస్ట్ అనేది చాలా బెటర్‌గా ఉంటుందనేది మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సెలెక్టెడ్ లేబుల్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియాలో ఓకే. కాన్ఫిగర్ లేబుల్స్ అనేటువంటి ఈ విడ్గెట్‌లో ఓకే. లేబుల్స్ అనేటువంటి ఈ విడ్గెట్‌లో మీరు జస్ట్ సెలెక్టెడ్ లేబుల్స్ అంటే ఇక్కడ షార్ట్ స్టోరీ అండ్ మోరల్ స్టోరీ 2 కనిపిస్తున్నాయి గదా! ఓన్లీ మోరల్ స్టోరీని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినట్లయితే అది మాత్రమే ఇక్కడ లిస్ట్ అవుతుంది. మనం లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇక్కడ అది మాత్రమే షో చేస్తుంది చూడండి. అంటే మనం వందల లేబుల్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ విడ్గెట్‌లో పర్టిక్యులర్‌గా మనం ఏ లేబుల్‌నైతే షో చేయాలనుకుంటున్నామో ఆ లేబుల్‌ని మాత్రమే షో చేసేటువంటి అవకాశం మనకిక్కడ ఉంది. ఆల్ లేబుల్స్ కాకుండా సెలెక్టెడ్ లేబుల్స్‌ని మనం తీసుకున్నప్పుడు. ఓకే. అండ్ సార్టింగ్ ఆల్ఫాబెటికల్లీ ఉండడం మామూలుగా బాగుంటుంది. ఓకే. బై ఫ్రీక్వెన్సీ అనేది అవసరం లేదు. ఓకే. సో ఇది ఒక ఆప్షన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటండి ఫేస్‌బుక్. సో ఈ ఫేస్‌బుక్‌లో ఏంటి అనేది దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్‌లో చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది పర్టిక్యులర్‌గా మీరు వాడాల్సిన అవసరం గూడా లేదు. కానీ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ట్యుటోరియల్‌లో. ఓకే. సో నెక్స్ట్ పార్ట్‌లో మనం తెలుసుకోబోయే విషయాలను గురించి నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ విడ్గెట్ గురించి మనం నెక్స్ట్ ట్యుటోరియల్‌లో తెలుసుకోబోతున్నాం. అది ఆల్రెడీ చెప్పేసాను. అండ్ ఇక్కడ ఫుటర్‌లో మీకు కనిపిస్తున్నటువంటి సోషల్ ఐకాన్స్‌ని ఏ విధంగా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాపీరైట్ టెక్స్ట్ అనేది చాలా మందికి నచ్చదు. దాన్ని ఏ విధంగా తీసేయాలి అనేటువంటి విషయాలు దాంతో పాటుగా ఇక్కడ నావిగేషన్ పార్ట్ అనేది లేదు. సో నావిగేషన్ పార్ట్‌ని ఏ విధంగా మనం తీసుకోవాలి అండ్ మెనూస్ అండ్ సబ్ మెనూస్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి మనం ఈ టెంప్లేట్‌లో అనేది నెక్స్ట్ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.